ఏంటంటే పెద్ద పెద్ద కుటుంబాలు, రహమతుల్లా గారి కుటుంబం, మరి ఇలాంటి కుటుంబాలు, గజ్జల రంగారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా ప్రజాసేవ చేసిన వ్యక్తులు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు సేవ చేసే కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. మరి అవన్నీ కూడా ఈరోజు ఏ పరిస్థితి ఉంది? ఆ సీసీ కెమెరాలు సమకూర్చాలని చెప్పి మరి ఏదో P4 విధానం అంటున్నారు. P4 విధానం అంటే ఎవరికాడ P4 విధానంని అమలుపరచాలి? ఎవరికాడ P4 పద్ధతిలో ముందుకెళ్ళాలి? ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, ఇక్కడ పరిశ్రమలు ఉంటాయో, మన చుట్టూ పరిశ్రమలు ఉంటాయో, మరి ఆ పరిశ్రమల యాజమాన్యం వద్దకు వెళ్ళి వాళ్ళకు CSR ఫండ్స్ ఉంటాయి. మరి ఆ CSR ఫండ్స్ ఉంటాయి. మరి మన జిల్లా కలెక్టర్ కాడ ఇదేందుకంటే మన జిల్లా అనేది రిచ్ ఆఫ్ మినరల్స్. మన జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అనేది రిచ్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి ప్రాంతం ఇది. మరి మినరల్ ఫండ్ కూడా ఉంటుంది, MF గ్రాంట్ ఉంటుంది. మరి అలాంటి మినరల్ ఫండ్ ఉంటుంది. మరి అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, మరి ఆ ఇండస్ట్రీస్ యాజమాన్యం కాడికి వెళ్ళి వాళ్ళ CSR ఫండ్స్ కూడా మరి కలెక్టర్ పరిధిలో ఉంటాయి. మరి దాన్ని ఉపయోగించుకొని ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరి కడప నగరానికి సంబంధించిన ఈ రకంగా CC కెమెరా